ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 37వ నామం గురించి శ్రవణం చేద్దాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం లలితా అమ్మవారి యొక్క 37వ నామం గురించి శ్రవణం చేద్దాం. ఓం అరుణారుణ కౌతుంబ వస్త్రభాస్వత్కటీతత్యై నమః. ఓం అరుణారుణ కౌతుంబ వస్త్రభాస్వత్కటీతత్యై నమః. ఓం అరుణారుణ కౌతుంబ వస్త్రభాస్వత్కటీతత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం అరుణారుణ కౌతుంబ వస్త్ర భాస్వత్కటీతత్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం అరుణారుణ కౌతుంబ వస్త్ర భాస్వత్కటీతత్యై నమః. ఈ 37వ నామం అరుణం అనగా ఎరుపు. అరుణం అనగా ఎరుపు. అరుణారుణం అంటే బాగా ఎరుపు. ఈ కుటుంబం అనేటువంటి ఒక పుష్పం ఉంది. అది మిక్కిలి ఎర్రగా ఉంటుంది. ఎటువంటి ఎర్రని వస్త్రం అమ్మవారు ధరించింది. వస్త్రం కటీతడంలో అనగా నడుము వద్ద ప్రకాశిస్తోంది. మొత్తం మీద అమ్మవారు ఎర్రని వస్త్రం కట్టుకుందనేటువంటి భావం మనకి ఈ నామం వల్ల తెలుస్తోంది. అమ్మవారు రూపం ఎరుపు, కట్టుకున్న వస్త్రం ఎరుపు, అలాగే ఆపాద మస్తకం కూడా మనకు ధరించేటువంటి బంగారం ఎరుపు వర్ణం, సువర్ణవర్ణం. ఎటు చూసిన ఆపాద మస్తకం అరుణవర్ణంలోనే కనపడుతుంది. ఒక శిరోజాలు తప్పించి మిగతా అమ్మవారి రూపం అంతా కూడా ఎర్రని కాంతితో ప్రకాశిస్తుంది. ఆపాద మస్తకం అరుణవర్ణమే, ఒక శిరోజాలు తప్పించి. ఈ ఎరుపు రజస్సునకు గుర్తు. రజస్సు నుండి సృష్టి జరుగుతోంది. అమ్మవారు ఎర్రని వస్త్రం ధరించడం ద్వారా తానే సృష్టిని నిర్వహిస్తున్నానని చెప్పకుండానే చెప్తోంది మనకి. ఎర్రని వస్త్రం ధరించింది అని అంటే సృష్టిని నేనే చేస్తున్నాను అని చెప్పేది మనకి తెలియజేయడం కోసమే ఆవిడ ఎర్రని వస్త్రాన్ని ధరించింది. గ్రహ నక్షత్ర జ్యోతిష్యాంచి కళాకాష్టాది కామరూపిణీం త్వాం చరణం ప్రపద్యే అంటున్నాయి ఉపనిషత్తులు. తన ఎర్రని కాంతితో గ్రహాలను, నక్షత్రాలను, జ్యోతిష్యులను, కళ, కాష్ట అని పిలువబడే కాల ప్రమాణాన్ని నిర్వహిస్తూ కామరూపిణి అయి అమ్మను శరణు కోరుతున్నాను అని చెప్పేసి ఈ నామానికి ఉన్నటువంటి అర్థం. ఈ నామం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటంటే అమ్మ గ్రహాది రూపిణి, గ్రహాది రూపిణి అందువల్ల గ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవి నివారణకి ఈ అమ్మని మనం స్మరించినట్లయితే, ఈ నామాలను స్మరించినట్లయితే మనకి గ్రహ దోషాలన్నీ పోతాయి. మనకి గ్రహ దోషాలు పోవాలి అంటే ప్రతి మనిషికి గ్రహ దోషం, ఏదో గ్రహ దోషం ఉంటుంది. ఈ దోషాలు పోవాలంటే ఈ అమ్మవారి నామాన్ని ప్రతి నిత్యం మనం పఠించినట్లయితే గ్రహ దోషం నివారణ అవుతుంది. ఈ గ్రహ పీడని తట్టుకోలేనటువంటి వాళ్ళు శనివారం ఈ మంత్రాన్ని కనుక 108 సార్లు ఒక ఆసనం మీద కూర్చుని పఠించినట్లయితే గ్రహపీడ పోతుంది. అలాగే మంచి వస్త్రాలు కావాలని కోరుకునే వాళ్ళు సోమవారం, మంగళవారాల్లో 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించండి. వాళ్ళకి నూతన వస్త్రాలు లభిస్తాయి. ఇది ఈ మంత్రం యొక్క ఫలితం. మీరందరూ కూడా ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించి ఆ అమ్మవారి, ఆ లలితా పరాభతారిక అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.